అందరికీ నమస్తే. ఇప్పుడు మనం తీసుకొచ్చేసాం ద బ్రాండ్ న్యూ బడ్జెట్ మొబైల్ పోకో M7 5G. ఇప్పుడు మనం వెంటనే వీడియోలోకి వెళ్దాం. గెట్ రెడీ టు వాచ్ ద వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ మొబైల్ వచ్చేసి పోకో బ్రాండ్ నుంచి వచ్చేస్తుంది. సో మోడల్ వచ్చేసి M7 5G. సో దీని ఫ్యూచర్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇది ఎంత బడ్జెట్లో వస్తుందని మీకు చెప్పబోతున్నాను ఈ మొబైల్లో. అండ్ ఈ మొబైల్తో వచ్చే ఒక డిసడ్వాంటేజ్ కూడా మీకు ఒకటి చెప్పబోతున్నాను. సో ఎలా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి, దాని సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి. సో మొబైల్ వచ్చేసి పోకో M7. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూసుకున్నాం. బాక్స్లో ఏమేమి అండ్ ఐటమ్స్ అయితే ఉన్నాయో సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక సిమ్ ఎజెక్టర్ అండ్ ఛార్జ్ కేబుల్, సి టైప్ అండ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ ఏదండి, ఓన్లీ కేబుల్, ఛార్జర్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇయర్ ఫోన్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. సో ఇది బడ్జెట్ మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే మన ఇంట్లో అమ్మ నాన్న ఎవరైతే లైక్ యూట్యూబ్ అండ్ మూవీ కంటెంట్ ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ చిల్డ్రన్, యూస్ఫుల్ ఫర్ దేర్ ప్రాజెక్ట్ వర్క్ అని అట్లాంటివి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకైతే. ఇది వచ్చేసి బిగ్ స్క్రీన్ తో వచ్చేసింది, లైక్ సెగ్మెంట్స్ లార్జ్ డిస్ప్లేతో వచ్చేసింది. సో మీకు చూపిస్తాను ఎలా డిస్ప్లే ఎలా ఉంది. సో ఎవరికి యూస్ఫుల్ గా ఉంటుందని మీకు అర్థమవుతుంటుంది. సో ఈ కేబుల్ చూసుకున్నట్టయితే మీకు సి టైప్ ఛార్జింగ్ కేబుల్ తో అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఈ మొబైల్ ఎలా ఉంది సార్ అని కవర్ అయితే చేసి చూసేసుకుందాం. దీని లుక్, దీని డిస్ప్లే, దీని మెటీరియల్ అండ్ డిజైన్ ఎలా ఉందో. సో మొత్తం మీకు చూసుకుంటే ఇలా సింపుల్ గా చాలా బాగుంది, యూనిక్ గా. ఓషన్ బ్లూ కలర్ వచ్చేసి, ఇది వచ్చేసి టోటల్ 3 కలర్స్లో ఉన్నది. సో ఇది వచ్చేసి ఓషన్ బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్తో వచ్చేస్తుంది మీకు. సో ఇది వచ్చేసి మనకి స్టెల్లర్ రింగ్ అనే మోడల్తో తీసుకొచ్చేసారు. ఈ కెమెరా బంప్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వాటిల్లో మీరు 4 టైప్స్ ఆఫ్ బ్లాక్ రింగ్స్ అయితే ఉన్నాయని చూసి మీరు 4 కెమెరాస్ అని చెప్పి మోసపోకూడదు. సో ఎలా అంటే ఇది 2 డ్యూయల్ కెమెరా. సో డ్యూయల్ కెమెరా ఏంటంటే 50 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 2 రేర్ క్యామ్ తో సెటప్ అయితే ఇచ్చేసారు. ఒకటి వచ్చి ఫ్లాష్ లైట్, ఇంకోటి వచ్చేసి లైక్ బ్రాండింగ్ ఆఫ్ దట్ మొబైల్ అని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 5G ప్రాసెసర్తో వచ్చేసింది. లైక్ డెస్టిన్ ఫర్ ద మొబైల్ వాచ్ కంటెంట్ అండ్ నార్మల్ గేమింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు సైడ్ ఆఫ్ ది చూసుకుంటే వాల్యూమ్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ పైన చూసుకుంటే ఆడియో జాక్, సైడ్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో సిమ్ ఎజెక్టర్ అండ్ సిమ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి. సో డౌన్లో చూసుకుంటే మీకు ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్స్ అండ్ డిస్ప్లేలో మనకు ఒక సెల్ఫీ క్యామ్ విత్ 8 మెగాపిక్సెల్ ఇలా టోటల్ సెటప్తో అయితే ఇచ్చేసారు. సో చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసి. మీకు ఇక్కడ స్పెషలైజేషన్ సోనీ మెయిన్ కెమెరా ఇన్బిల్ట్తో ఇచ్చేసారు విత్ 7 ఫిల్మ్ ఫిల్టర్స్తో వచ్చేస్తుంది. సో యూస్ఫుల్గా నార్మల్ కెమెరా, ఫోటోగ్రఫీ అండ్ లైక్ నార్మల్ పిక్చర్స్ తీయడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది మొబైల్. నార్మల్ మరి ఫోటోగ్రఫీ కెమెరా మొబైల్ అయితే కాదు. సో నార్మల్ యూసేజ్ లైక్ అండర్ నేను చెప్తున్న బడ్జెట్ వచ్చేసి 10,000లో అయితే ఈ మొబైల్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసి మనకి 6GB అండ్ 8GB వేరియంట్ అయితే ఉంటుంది. లైక్ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128GB స్టోరేజ్. పవర్ ఆన్ చేసుకున్నట్టయితే మీకు కనబడుతుంది పోకో మొబైల్ బ్రాండింగ్ అండ్ Android 14 వర్షన్తో వచ్చేస్తుంది. మళ్ళీ ఇది Xiaomi HyperOS ప్రజెంట్ ఇన్బిల్ట్ అనేది ఉంది. సో మనకి 2 years ఆఫ్ Android అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఈ సెటప్ కంప్లీట్ అయ్యేలోపు మనం డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే యూజ్ చేశారు. సో ఇది బెస్ట్ ఆఫ్ ది ఫోన్ ఎందుకు ఫేమస్ అయిందని చెప్పాలనుకుంటే మనకి ఈ సెగ్మెంట్ లార్జెస్ట్ డిస్ప్లే 17.48 సెంటీమీటర్స్తో వచ్చేసింది. సో 600 nits పీక్ బ్రైట్నెస్ అండ్ 120Hz శాంపుల్ రిఫ్రెష్ రేట్ అండ్ మీరు చూసుకున్నట్టయితే స్క్రీన్ టు బాడీ రేషియో 84.18 రేషియో లాగా ఉంటుంది. సో లార్జెస్ట్ డిస్ప్లే మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మూవీ కంటెంట్, లైక్ ఈ కంటెంట్ యూట్యూబ్ రీల్స్, ఇన్స్టా రీల్స్ యూజ్ చేసుకుంటున్నప్పుడు. సో దీని డిజైన్ చూసుకున్నట్టయితే మనకి హైట్, విడ్త్, థిక్నెస్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా స్లిమ్ అండ్ స్టోన్ అని కూడా చెప్పొచ్చు. వెయిట్ వచ్చేసి మనకు 205 grams అయితే ఉంటుంది. బిల్డ్ మెటీరియల్ వచ్చేసి లైక్ ప్లాస్టిక్ మెటీరియల్ అండ్ లైక్ నార్మల్ లెదర్ అలాంటి ఫినిష్ అయితే ఏం లేదు. సో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. IP52 రెసిస్టెన్స్తో వచ్చేస్తుంది, లైక్ రైట్ అండ్ డస్ట్ ప్రూఫ్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బ్యాటరీ. సో బ్యాటరీ ఇస్ మేజర్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి బ్యాటరీ మనకి 5160 mAh పవర్తో ఇచ్చేసారు. సో లైక్ లిథియం పాలిమర్ బ్యాటరీ, లైక్ ఇట్స్ క్విక్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ వరకు అయితే సపోర్ట్ ఉంది. ఎనీవేస్ లైక్ మనకి
33 వాట్స్ చార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే మేజర్ డిసడ్వాంటేజ్ గురించి ఇప్పుడు లైవ్‌లో చూస్తున్నారు ఈ ఫోన్‌లో. సో మనకి ఎప్పుడైతే పవర్ ఆన్ చేయడం జరుగుతుందో సో మనకి ఎయిర్టెల్ లాక్ ప్రోగ్రామ్ గురించి అయితే డిస్‌ప్లే అవుతుంది. సో ఈ ఎయిర్టెల్ లాక్ ప్రోగ్రామ్ ఏంటంటే సో మనకి ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ అనే బ్రాండ్‌తో ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ మనకి కంటెంట్ యూజ్ చేయాలంటే మొబైల్ స్విచ్ ఆన్ చేసి దీని లోపల ఉన్న సెట్టింగ్స్ గానీ, యాప్స్ గానీ ఈ విధంగా దీన్ని ఓపెన్ చేసి యూజ్ చేయాలన్నా, ఈవెన్ కెమెరా యూజ్ చేయాలన్నా మనం ఎయిర్టెల్ సిమ్ దీంట్లో ఇన్సర్ట్ చేసి మొబైల్ ఆన్ చేయగలుగుతాం. సో ఏంటంటే దీని లైక్ ఎయిర్టెల్ ప్రోగ్రామ్ లాక్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో దాని డీటెయిల్స్ ఏంటంటే మనకి 18 మంత్స్ వరకు దీన్ని వాడలేం వితౌట్ ఎనీ అదర్ సిమ్ లైక్ జియో, విఐ ఇలాంటి సిమ్స్ అయితే ఏవి వాడలేము. జస్ట్ ఓన్లీ ద ఎయిర్టెల్ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లైక్ మనకి ఎయిర్టెల్ జియోనే ఉంది మా సైడ్ నెట్వర్క్. సో మాకు ఇలా అని చెప్పేసి అంటే సో ఇక్కడ మనకి వాళ్ళు చూపిస్తారు. సో వాళ్ళకి ₹1000 పే చేస్తే మనకి ఇది లాక్ ప్రోగ్రామ్ అనేది అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనం అప్పుడు ఏ సిమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ విత్ ఎయిర్టెల్, జియో, ఎనీ అదర్ సిమ్ మనం బిఎస్ఎన్ఎల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో అలా చేయడం లాక్ ప్రోగ్రామ్ అన్లాక్ చేయాలంటే మనకు ₹1000 అయితే ఇనిషియల్‌గా ఛార్జ్ చేస్తారు. సో మనకి ఎప్పుడంటే అప్పుడు అన్లాక్ అయిపోతుంది. సో మనకి ఎయిర్టెల్ సిమ్ అయితే యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మీరు అట్‌లీస్ట్ 18 మంత్స్ అయితే ఎయిర్టెల్ సిమ్ వాడితే సో మనకి లాక్ ప్రోగ్రామ్ అయితే ఫినిష్ అయిపోవడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ద 18 మంత్స్ యూ కెన్ యూజ్ ఎనీ సిమ్ అని నేను అంటాను. సో మీకు అలా కాదు మాకు ఇప్పుడే జియో సిమ్ ఉంది. సో దాన్నే వాడుకోవాలంటే మీరు ₹1000 పే చేసి యూజ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ అనేది వచ్చేసి మోడ్స్ మీకు ఎలా అయినా యూపీఐ చేసుకోవచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే ఆల్ ఆర్ అవైలబుల్. సో ఎయిర్టెల్ నుంచి ఎక్స్‌క్లూజివ్ లాక్ ఫోన్ సో చాలా డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు.